వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. ప్రస్తుతం మనం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలానికి సమీపంలో ఉన్న గోశాల వద్ద ఉన్నాం. ఇక్కడ సబల ఫుడ్ ఫెస్టివల్ అనేది చాలా గ్రాండ్గా జరుగుతోంది. సో మనతో పాటు సబలకు సంబంధించిన మిల్లెట్స్ రాంబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటి సార్ అసలు ఈ సబల ఫుడ్ ఫెస్టివల్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి, సబల అంటే ఏంటి, మొత్తం మాకు వివరించండి. ముందుగా విశ్వభారత్ తరపున అందరికి కూడా ఈ సబల ఆహార ఉత్సవానికి స్వాగతం. ఇది 1వ తేదీ నుంచి 5వ తేదీ దాకా మన సింహాచలం కొత్త గోశాలలో జరుగుతూ ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో ఆహార సంస్కృతికి, జీవన విధానానికి ఒక ప్రతీక మొత్తం ప్రపంచానికే. ఎందుకంటే మనకున్న జీవ వైవిధ్యం, ఆహార వైవిధ్యము, అన్ని వస్తు వైవిధ్యం అన్నీ ఉన్నాయి. వాటన్నిటిని కాలక్రమేణా మర్చిపోతున్నాము. ఎంతో విలువైనటువంటి సంపదను కోల్పోతున్నాం. ఈ కోల్పోకుండా మన దేశీ విత్తన సంరక్షణ, అదేవిధంగా మన చేతి వృత్తులు, మన గ్రామీణ వ్యవస్థ, మన జీవన విధానాన్ని ఎప్పుడు వింటానే ఉంటాం. వాటిని ప్రత్యక్షంగా చూసి ఆస్వాదించి వాటిని భావితరాల వాళ్ళకి అందరికీ చేరవేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పమే ఈ యొక్క సబల ఆహార ఉత్సవం. ఆహారం అనేది ఓన్లీ మనం తినేదే కాదు, మన కంటితో చూసేది, మనం వినేది, మనం ఆస్వాదించేది అన్నీ కూడా మనకి ఆహారంగానే భావించవచ్చు. దాంట్లో భాగంగా ఇక్కడికి వచ్చినట్టయితే అన్నీ మనకి శ్రవణానందంగా, అదేవిధంగా నయనానందంగాతో పాటు మనకి మంచి ఆహారం కూడా ఈ దేశీ విత్తనాలతో పండించి, అంటే మన సుభాష్ పాలేకర్ కృషి వ్యవసాయం ద్వారా ప్రకృతి సిద్ధంగా గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించినటువంటి ఆ ఒక్క ద్రవ్యాలతోటే, ఆ ఒక్క వాటితోటే, ఆవు నెయ్యితోటి, గానుగ నూనెలతోటి, ఎరువులు లేనిటువంటి ప్రకృతి సిద్ధంగా పండించినటువంటి పసుపు కారాలతోటే వంటలు వండి అమృతం లాంటి ఆ వంటల్ని వడ్డిస్తున్నారు. కాబట్టి మీ అందరూ కూడా తీసుకొచ్చి, ముఖ్యంగా మీ పిల్లలను కూడా దీంట్లో పాల్గొనేటట్టు చేసి అందరూ కూడా వచ్చి మన సంస్కృతిని ఆస్వాదించడమే కాకుండా భావితరాల వాళ్ళకి రుచి చూపించి దీన్ని కాపాడుతారని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో ఇప్పుడు ఆర్గానిక్ పంటలు అని చెప్పి ఇప్పుడు కాన్సెప్ట్, అంటే ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ రావటం వల్ల మనం మళ్ళీ పూర్వం ఎలా అయితే మనం ఫుడ్ ఉండేదో న్యాచురల్ ఫుడ్నే మనం తీసుకుందాం అని చెప్పే కాన్సెప్ట్తో మీరు స్టార్ట్ చేశారు. సో చాలా మంచి పరిణామం ఇది. కానీ ఆర్గానిక్ పేరిట చాలామంది ఇందులో కూడా కల్తీ అనేది ఎంట్రీ అవుతుంది. దీన్ని మనం ఎలా అరకట్టగలం, ఎలా దాన్ని అధిగమించగలం? దానికి నేను ఒకటే చెప్పానండి. ప్రతి వారము కానీ ప్రతి నెలలో ఒక్కరోజైనా కూడా మీరు మీ పిల్లలు వెళ్ళి ఎక్కడ ఈ రైతు ఉన్నాడో ఆ రైతు దగ్గరికి వెళ్ళి అక్కడ గడపతో నేర్చుకోండి. మీ కళ్ళతో మీరు అక్కడ పని చేయడం నేర్చుకోండి. మీ పిల్లలకి ఆ మట్టి విలువ, ఆ గింజ విలువ చేసుకుంటే మీరు అక్కడ ఉంటారు. కాబట్టి మనం ఎన్నో సినిమాలకు వెళ్తాము, షికార్లకు వెళ్తాము. అలాగా అట్లీస్ట్ నెలలో ఒక్కరోజైనా కూడా మీరు ఒక రైతుని ఎంచుకొని, ఈ విధంగా పండించే రైతుని అక్కడికి వెళ్ళి మీరు ప్రత్యక్షంగా పాల్గొన్నట్టయితే మీకే తెలుసు. ఓకే, ఎన్నో దగ్గరికి వెళ్తాం, సినిమాకి వెళ్తాం కదా, అలా వెళ్ళినట్టు నెలకు ఒక రోజు పెట్టుకోండి. మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. పిల్లలకి ఆ మట్టి విలువ, ఆవు విలువ, మన ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి జ్ఞానం వస్తుంది. వాడు రేపు దీన్ని కాపాడుతాడు. కాబట్టి ఈ విధంగా ఎవరికి వాడు అవేర్నెస్ తెచ్చుకోవాలి తప్పితే ఇది చెప్తే వచ్చేది కాదండి, చేసి చూసి ఆస్వాదించి నేర్చుకునేది. కాబట్టి ఎవరికి వాడు అది చేసుకోవాలి తప్పితే అది డౌట్గానే ఉండకుండా మీరు పాల్గొంటేనే జరుగుతుంది. సో ఇప్పుడు గొప్ప ప్రయత్నం అయితే మీరు కొనసాగిస్తున్నారు. ఎలా ఉంది రెస్పాన్స్, ఎలా ఉంది, ఎలా? ముఖ్యంగా చలపతి గారు కానీ, సత్యనారాయణ గారు, వర్మ గారు కానీ ఎంతో మంది పూనుకుంటే ఇది అయిందండి. వాళ్ళంతా కూడా సూత్రధారులు, మేము ఓన్లీ పాత్రధారులు. ఇక్కడ వాళ్ళంతా ఎంతో మంది ఇక్కడ రవి కుమార్ కానీ, ఇంకా చాలా మంది, రత్నం గారు కానీ, ఒకరు కాదండి కొన్ని వందల మంది కలిస్తే ఇది జరుగుతూ ఉందండి. కాబట్టి మేమంతా వచ్చిన అతిథులు మాత్రమే పాత్రధారులు, మేము సూత్రధారులు ఉన్నారు. వాళ్ళందరూ పూనుకుంటే అయింది. అంతమంది నిలబడి ఇక్కడ ఇది మనది, మన వ్యవస్థ, మన కుటుంబ వ్యవస్థ, మన ఆహారము, మన విత్తనము అనేటువంటి ఒక సంకల్పం ద్వారా ఇది జరుగుతుంది. ఈ విధంగానే జరుగుతుంది. ఊరే జరగాలండి. ఇప్పుడు ఇక్కడ జరిగింది, ఇంకా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఊర్లో కూడా వాళ్ళు పూనుకొని చేసినట్టయితే
ఎఫర్ట్స్ అనేవి చాలా సులువుగా అందరూ డిస్ట్రిబ్యూట్ చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మీ ఛానల్ ద్వారా, మీ ఛానల్ కూడా ఎంతో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. ఎందుకంటే ఇక్కడ జరుగుతుంది 10 మందిలోకి తీసుకెళ్ళడానికి మీడియా అనేది చాలా చాలా ముఖ్యమైనది. కాబట్టి మీ ఛానల్ ద్వారా కూడా అందరికీ చెప్తున్నాను, అంటే మీ ఛానల్ అంటే ఈ మీడియా అనేది చాలా మేజర్ రోల్ పాలిస్తుంది ఇలాంటి ఎన్నో విషయాలు. కాబట్టి ఇలాంటి విషయాల్ని ఎక్కువగా మీరు ప్రచారం చేసినట్టయితే ఖచ్చితంగా దీన్ని చాలా త్వరగా ముందు 10 రోజులు అంటే 10 సంవత్సరాలు లేదు, ఒక 3 సంవత్సరాలు ఇది ఇంకా ముందుకెళ్తుందని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సో మనతో పాటు సేవ్ ఆర్గనైజేషన్ కోఆర్డినేటర్ సురేంద్రనాథ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఎలా జరుగుతుంది ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది? ఎలా జరుగుతుంది? చాలా బాగుందండి రెస్పాన్స్. 2 సంవత్సరాల క్రితం మేము ఇక్కడ నిర్వహించాము, మళ్ళీ ఇది రెండోసారి నిర్వహించడము. అప్పటికి ఇప్పటికీ చూస్తే చాలా అవేర్నెస్ ఉన్నది, పిల్లలు రావడం అంతా బాగుంది. శబల అనే కార్యక్రమం రైతులకి, చేతివృత్తుల వారికి, వినియోగదారులకి ఒక వేదిక వంటిది. అలాగే మన కల్చర్ గురించి అవగాహన కల్పించడానికి ఇక్కడ దినమంతా కూడా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూనే ఉంటాము. దీన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవచ్చు. మళ్ళీ రేపు ఆదివారం వరకు జరుగుతూ ఉంటుంది కాబట్టి అందరికీ రావాలని మరొకసారి విన్నపం చేసుకుంటున్నాను. సో ఇక్కడ ఫుడ్ అంటే ఏ రకమైన ఆహార పదార్థాలు దొరుకుతాయి? సేంద్రియ ఉత్పత్తులతోనే అన్ని ఉంటాయా? ఏ రకాలు ఉంటాయి? అసలు ఎలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి వచ్చి? ఖచ్చితంగా అండి. అయితే శబల పేరు పెట్టడానికి ఒక రీజన్ చెప్తాను, దాన్ని బట్టి ఈ ఉద్దేశం కూడా అందరికీ అర్థమవుతుంది. రామాయణంలోనే ఒక ఘట్టం అండి ఇది. కౌశికుడు అంటే ఆయన విశ్వామిత్రుడు అయ్యాడు. తదుపరి కౌశికుడు ఒకరోజు యుద్ధం ముగించుకొని రాజ్యానికి వెళ్తూ ఉంటే వశిష్ఠుడి దగ్గర ఒక గో ఉంటుంది, అది అందరికీ సరిపడా ఆహారాన్ని అందిస్తుంది. దాన్ని చూసి ఆయన దాన్ని అడుగుతాడు. తదుపరి ఆయన తపస్సు ద్వారా రాజర్షి బ్రహ్మర్షి అవుతారు. అది ఒక అంశము. అయితే అంతమంది సైనికులకి తక్కువ సమయంలో మంచి రుచికరమైన ఆహారాన్ని ఇచ్చింది గో అనమాట. ఆ గో సంపద విలువ అలా ఉన్నదనమాట. దీన్ని గ్రహించి ఆయన తన విధానాన్ని మార్చుకున్నారు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందంటే, ఇప్పటి మన పొలాలలో మట్టిలో సారం పోయింది, లేకపోతే ఎరువు వేస్తే కానీ ఏదో ఒక ఎరువు వేస్తే కానీ పంట రాదు అనే పరిస్థితిలో మనం ఉన్నాం. ఇటువంటి పరిస్థితిలో కూడా మన మట్టిలో సారాన్ని అతి తక్కువ సమయంలో గోమయంలో ఉండే సూక్ష్మజీవులు ఉన్నాయి, చాలా రకాల మేలు చేసే సూక్ష్మజీవులు. అవన్నీ తక్కువ సమయంలో మన మట్టిలో సారాన్ని పెంచి మంచి విలువైన పోషకాయుక్తమైన ఆహారాన్ని అందరికీ ఎక్కువ మందికి అందిస్తాయి. అలాగే ఎక్కువ మందికి ఉపాధి దొరుకుతుంది దీనివల్ల. ఎట్లా అంటే ఇప్పుడు చూడండి, మనకి కమర్షియల్ గ్యాసు ఇప్పుడు టైట్ అయినది, యుద్ధం వాతావరణం కానీ ఏదైనా కానీ. అయితే ఇప్పుడు చూడండి, మనకు పూర్వకాలం అంతా పిడకలు వాడేవాళ్ళు కదా. అంటే ఇప్పుడు ఈ రోజుకి కూడా మనం కుంపటి లాంటిది, నేను మంట ఫ్లేమ్ గురించి చెప్పట్లా, జస్ట్ కుంపట్లో పిడకలు పెట్టుకోనండి పప్పు వండుకోవచ్చు, అన్నం వండుకోవచ్చు, కూరలకి స్టవ్ వాడుకోవచ్చు. అంటే మన వినియోగంలో 30% మనం సేవ్ చేసుకోవచ్చు. ఈరోజు రూపాయి విలువ పడిపోయిందని మనం బాధపడతాం కదా. అంటే అదంతా ఇంపోర్ట్స్ వల్లే కదా. మనం ఎంత ఇంపోర్ట్ చేసుకుంటే అంత పోతుంది. అంటే 30% అందరూ మనం ఏదో విధంగా సేవ్ చేయొచ్చు ఇలా. ఇంకోటి ఏంటంటే, ఈ ఆవు ఇచ్చే ఎరువు ఉంది చూసారా, ఈ ఎరువుని రైతే తన పొలంలో చేసుకుంటారు. ఇది సుభాష్ పాలేకర్ గారు చెప్పిన ఎస్పీకే సుభాష్ పాలేకర్ కృషి విధానంలో భాగము, జీవామృతం అంటారు. ప్రతి 2 వారాలకి ఈ ఎరువుని ఆకులకి ఇస్తారు, ఆ మట్టికి ఇస్తారు. అయితే ప్రభుత్వం మనకి ఎంతో యూరియాని ఇంపోర్ట్ చేసుకొని మనకి సబ్సిడీ రూపంలో ఇస్తుంది. సబ్సిడీ తీసుకుంటున్నాం. ఎవరైతే ఈ సుభాష్ పాలేకర్ విధానాన్ని ఆచరణ చేస్తారో వాళ్ళు ప్రభుత్వ సబ్సిడీ ఆశించరు, అంటే ప్రభుత్వం మీద బర్డెన్ తగ్గుతుంది. అలాగే విదేశీ మార్గద్రవ్యాన్ని సేవ్ చేసిన, అంటే విదేశీ మనకు అప్పులు ఉన్నాయి కదా, ఈ అప్పులు తీర్చిన వారు అవుతారు ఈ రైతులందరూ. కాబట్టి ఈ గోవు ఆధారితంగా పండే వ్యవసాయంలో ఇట్లా ఆర్థిక భద్రత ఉన్నది, పోషకయుక్తమైన ఆహారం ఉన్నది, అందరికీ ఉపాధి ఉంది ఎక్కువగా. కాబట్టి ఇటువంటి విలువైన ఆహారము అందరూ పొందాలి, అందరికీ అవగాహన కలగాలి అని అటు వినియోగదారుని ఇటు పండించిన వారిని కలపడానికి ఇది ఒక వేదిక. సో అంటే మనం ఇంపోర్ట్ చేసుకుని వెంపర్లాడాల్సిన అవసరం లేదు. మనకి ప్రకృతి సహసిద్ధంగా దొరికే ఎరువులు వాటితోనే మనం పంటలు పండించుకుంటే బడ్డెన్ కూడా తగ్గుతుంది. అవునండి. ఖచ్చితంగా మనం కొన్ని సౌకర్యాలు తగ్గించుకుంటే ఇంకా మనం ఆర్థికంగా సౌకర్యాల కోసమే ఈ వేట ఉన్నది. కాబట్టి అర్బనైజేషన్ అంటే నిజంగా సౌకర్యాల కోసం, జీవితం ఎక్కువ సౌకర్యాలు పొందాలని. ఓకే, ప్రపంచం ఒక దిశలో వెళ్తుంది కాబట్టి టీనేజర్స్, ముఖ్యంగా యువత 30-40 ఏళ్ళ వరకు అర్బనైజేషన్కి ఇష్టపడతారు, ఉండాలి. నా ఉద్దేశం ఏంటంటే, జీవితకాలం 60 ఏళ్ళు 70 ఏళ్ళకు ఒక కంపెనీకో లేకపోతే వేరే దానికో పని చేయకుండా ఒక 20 ఏళ్ళు చదువుకున్న దానికి అర్బనైజేషన్ పనిచేసి అందరూ కూడా ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం మారడానికి ఒక అవకాశం ఉంది. ఎలా అంటే, ఎకరాలు చేయడం ఒక పద్ధతి అయితే 60 అడుగులు బై 60 అడుగులు అంటే కేవలం 400 గజాల్లో కూడా ఒక ఆహారపు అడవి, ఫుడ్ ఫారెస్ట్ని సృష్టించుకోవచ్చు. అలాంటి నమూనా నుంచి నెలకి కనీసం 30 నుంచి 40 వేలు ఎవరైనా సులువుగా పొందవచ్చు. గ్రామంలో ఈ ఆదాయం మంచి ఆదాయమే కదండి.
ఖచ్చితంగా ఇది అందరూ చేసుకోవచ్చు. రోజుకు 2 గంటల పనే, దాన్ని కూడా మెకనైజ్ చేసుకోవచ్చు స్ప్రింక్లర్స్ పెట్టుకొని. కానీ 30 కుటుంబాలకు సరిపడా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు ఖచ్చితంగా 30 కుటుంబాలకు సరిపడా కూరగాయలు ప్రతిరోజు పొందవచ్చు. ఇది ఈ 60 అడుగులు బై 60 అడుగులు ఆహారపు అడవి నమూనా సుభాష్ పాలేకర్ గారు దీని గురించి వివరించి బాగా చెప్పారు. దాన్ని మేము ప్రచారం చేస్తున్నాము. సో ఇందులో ఉపాధి కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం కాంక్రీట్ జంగిల్ అని బాధపడాల్సిన అవసరం లేదు. సో మిద్దె పంటలను కూడా మనం పండించుకుంటూ మనం చేసుకోవచ్చు. మిద్దె పంట లేదా ఇంటి దగ్గర స్థలం ఉంటే చేసుకోవచ్చు. ఇప్పుడు ఎకరాల పొలాలు కొనాలన్నా అందరికీ అది అవ్వకపోవచ్చు. ముఖ్యంగా అర్బన్ ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా ఫామ్ ల్యాండ్ లేదా పొలం కొనుక్కోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మనిషి ఒక జీవి, అన్ని జీవుల్లో పాటు మనిషి ఒక జీవి. తన సౌలభ్యానికి అర్బనైజేషన్లోకి వచ్చాము. అయితే ప్రకృతి అన్న, మట్టి అన్న, చెరువు అన్న, కాలువ అన్న, నది అన్న, ఈ కొండలన్న మనకి అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ మనం దాన్ని చూసి ఆస్వాదిస్తూ ఉంటాం. అలా ప్రకృతికి అనుకూలంగా జీవన విధానము, ప్రకృతి అనుకూలంగా ఇటువంటి వ్యవసాయము, మొక్కలు పెంచుకోవడం అనేది అందరూ చేయొచ్చు. ఎకరాలు పొలాలు కొనాల్సిన అవసరం లేదు. ఒక చిన్న టౌన్ కానీ, చిన్న విలేజ్లో కానీ 500 గజాల స్థలం కొనుక్కొని అందులో కూడా ఫుడ్ ఫారెస్ట్ నిర్మాణం చేసుకోవచ్చు. ఈ విధానాన్ని మేము ప్రచారం చేస్తాం, అవగాహన కల్పిస్తాం.